నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. రాశుల వారీగా ఏ రాశి వాళ్ళు ఏ దిక్కులో వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. కన్యా రాశి వారు ఏ దిక్కును చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి? రైట్. మామూలుగా చెప్పాలంటే గనక కొద్దిగా కన్యా రాశి వాళ్ళకి మనం సింహరాశి వాళ్ళకేమో ఇంచుమించు అన్ని దిక్కులు కదిలమని చెప్పి. అవును. సో, ఇక్కడ కన్యా రాశి వారికొచ్చేప్పటికేంటంటే అన్ని దిక్కులతోనూ ఎంతో కొంత ఇబ్బందుంది. అయ్యో! వాళ్ళకేమో రక్షణుంది. కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందుంది. ఎందుకంటే ప్రతి దిక్కులో కూడా కొద్దిగా బాగా మ్యాచ్ అయ్యే దిక్కు ఒక్కటే ఉత్తరం ఎక్కువుంటది. హ్మ్. సో, మిగతావన్నీ కూడా ఎంతో కొంత ఇబ్బందులు కలిగించడం అనేది ఉంది. హ్మ్. సో, ఇందులో మనకి ఎస్పెషల్లీ ఏంటంటే దక్షిణం అనేది వీళ్ళకి పూర్తిగా నెగెటివ్ ఎనర్జీనిస్తది. హుహు. సో, ముఖ్యంగా రోగాల తీవ్రతని పెంచటం అనేది ఒకటి. తర్వాత కోర్టు సంబంధించిన వ్యవహారాల్ని కలగజేయటం అనేది ఒకటి. సో, ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకేంటంటే ఎంతో కొంత ఈ వ్యాపార అభిలాష అనేది ఎక్కువుంటుంది ఉద్యోగాల్లో ఉన్న. సో, దానివల్ల కొద్దిగా ఈ పెట్టుబడులనేది ఒక్కోసారి ఇష్టానుసారంగా పెట్టటం. ఆ వ్యాపార తృష్ణతో మనం ఏమైనా సరే ఈ షేర్ మార్కెట్‌లకి వీటి జోలికెళ్ళటం, అలా అప్పుల పాలవటం, దాని ద్వారా కూడా ఈ ఇబ్బందులు ఎక్కువ తెచ్చుకోవటం, ఏవో ఒక కేసులు ఇలాంటివి. సో, అవన్నీ కూడా ఒక్కోసారి ఈ కన్యా రాశి వారికి ఎక్కువ అధికం అన్నది ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనకి దక్షిణం నుంచి ఎక్కువ రావటం అనేది ఉంటుంది. సో, హ్మ్. కనుక ఈ ముఖ్యంగా అంటే మనం దక్షిణం ఎలాగో కొద్దిగా స్థలం పెరగటం అనేది తక్కువ అనేదే ఉంటుందనుకోండి. బట్ తెలిసి తెలియక దక్షిణం పెరిగిన ఇల్లులైతే గనక వీళ్ళు మరింత ఇబ్బందులు ఇబ్బంది. తెచ్చుకోవడానికైతే ఉంటుంది. సో, కనుక సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా బలమైన వస్తువులన్నీ కూడా అవి ఎలాంటివైనా సరే, ఎంత బరువైనవైనా సరే అవి దక్షిణానికి చేర్చడం అనేది ఓహ్! హ్మ్. ఎక్కువ ఈ ఇంపార్టెంట్ అన్నమాట. వాషింగ్ మిషన్స్ పెట్టుకోవటం. అన్నీ హ్మ్. సాధ్యమైనంత వరకు దక్షిణమే. హ్మ్. సో, పడమర నెక్స్ట్ ఆప్షన్ అన్నది అంటే అందరికి అదే ఉంటుంది. కాకపోతే వీళ్ళు నైరుతిలోనే పెట్టడం అనేది మంచిది. మళ్ళీ పడమర బాగా ఇచ్చేసినా కూడా వీరికి సంతానపరమైన సమస్యలు ఎక్కువ రావడానికైతే అవకాశం ఉంటుంది. కనుక పడమరలో మళ్ళీ పెట్టకూడదు. అటు నైరుతిలోనే పెట్టొచ్చు. హ్మ్. కానీ ఎగ్జాక్ట్ పడమరలో పెట్టకుండా ఉండటం అనేది మంచిది. అయితే వీళ్ళకి చాలామందికి ఆగ్నేయం పెరిగితే ఇబ్బందనుకుంటారు. కానీ కన్యా రాశి వాళ్ళకి ఆగ్నేయం పెరిగితే భయపడాలక్కల్లా. హుహు. మంచిదే. ఖచ్చితంగా. సో, సంపదలు వృద్ధి చెందటం అనేది ఒకటి. ఇంట్లో ఆడవాళ్ళ వల్ల ఏమైనా సమస్యలుంటే అవి తగ్గుముఖం పెట్టడం అనేది కూడా ఉంటుంది. కనుక ఇలాంటి వాళ్ళకి ఆగ్నేయం పెరగటం అనేది కూడా మంచిదే. సో, అందుకని వాళ్ళైతే ఎవరైనా సరే తెలిసి తెలియక ఆగ్నేయం పెరిగిందన్నా కూడా ఈ కన్యా రాశి వాళ్ళైతే గనుక పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో, అది వాళ్ళకి మంచిదే కన్యా రాశి వాళ్ళకి. సో, కన్యా రాశి వాళ్ళకేంటంటే అధిక శాతం వచ్చే ఇబ్బందంతా కూడా ఈ దక్షిణంతోనే ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత తూర్పు కూడా కొంతవరకు వీళ్ళకి ఖర్చులను అధికంగా ఇస్తుంది. కనుక తూర్పులో లైట్ వెయిట్ ఉన్నవి అటువైపు చేర్చినా కూడా తప్పేమి లేదు. ముఖ్యంగా చెక్క సామాన్లు లాంటివి అంటే చెక్కు అన్నప్పటికి ఎప్పుడు కూడా దానికి అధిపతి బుధుడు అవుతాడు. బుధుడికి, రవికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి ఈ బరువైన చెక్క సామాన్లన్నీ కూడా తూర్పులో పెట్టుకున్నా కూడా వీళ్ళేం భయపడక్కర్లా. హ్మ్. ఎవరైనా చెప్పి అదేంటండి బరువంతా తూర్పులో చేరితే అదేదో అనుమానం ఉంటది హ్మ్. గానీ అవేం అనుమాన పడక్కర్లా. హ్మ్. ఖచ్చితంగా తూర్పులో బలం అది పెట్టండి చెక్క సామాన్లు ఖచ్చితంగా మంచి జరగటం అనేది కూడా బ్యూటిఫుల్. ఉంటుంది. సో, ఆ రకంగా వీళ్ళు కనుక జాగ్రత్త తీసుకుంటే గనక కన్యా రాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికేంటంటే ఏదైనా సరే పెరట్లో వీళ్ళు ఏదైనా సరే మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడు ఈ ముళ్ళకి సంబంధించిన ముఖ్యంగా ఎర్ర గులాబీలు ఏవైతే ఉంటాయో అవి దక్షిణంలో అంటే ముళ్ళతో కూడినవి హ్మ్. పెంచొచ్చా? పెంచాలి. ఓహ్! ఓకే. పెంచితే అప్పుడు ఈ దక్షిణం నుంచి వచ్చే కొంతవరకు ఆ చెడుని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ మొక్కలు కంపల్సరీ దక్షిణంలో ఉండాలి. హ్మ్. సో, ఉత్తరంలో, తూర్పులో మాత్రం మళ్ళీ అలాంటి మొక్కలు వీళ్ళు హ్మ్. పెట్టకూడదు. సో, హ్మ్. ఏదైనా పెట్టాలి అనుకుంటే గనక దక్షిణం. దక్షిణం. తర్వాత చెడ్డ మొక్కలన్నీ కూడా దక్షిణంలో పెట్టుకోవాలి. అంటే క్రోటన్ ఇలా అలంకారం కోసం పెడుతుంటాం కదా! అలాంటివి ఏమైనా సరే అవి దక్షిణంలో పెట్టాలి. తర్వాత పెంచగలిగితే గనక ఉత్తరంలో వీళ్ళు సరస్వతి చెట్టు గనక పెంచితే ఆహా! సరస్వతి చెట్టా? సరస్వతి తైలం అని మనం హ్మ్. పిల్లలకి హ్మ్. ఇస్తాం. దాన్ని ఎప్పుడైనా తర్వాత సెపరేట్ ఎపిసోడ్‌లో మనం హ్మ్. తప్పకుండా చెప్దాం. దాని యొక్క హ్మ్. ఆకు యొక్క విశిష్టత ఏంటి? హ్మ్. దాంతో మనకి ఏ రకమైన ప్రయోజనాలున్నాయి? ఇవన్నీ కూడా మనం ఇంకోసారి తప్పకుండా చెప్పుకుందాం. ఎందుకంటే తప్పకుండా. సరస్వతి చెట్టు అనేది ముఖ్యంగా ఈ హైదరాబాద్ వాతావరణంలో బానే పెరుగుతుంది. నేను చాలా మంది చేత పెంచిచ్చాను. సో, అది నేల మీద అయితే గనుక ఇలా ఒక గడ్డి పెరిగినట్టు చాలా విస్తృతంగా ఓహ్! పెరిగిపోవటం అనేది ఓహ్! కూడా ఉంటుంది.
సో అది మా ఇంట్లో పెంచినప్పుడు కూడా బోల్మంది చుట్టుపక్కల వాళ్ళు అడిగి తీసుకెళ్ళిన సందర్భాలు Wow. కూడా ఉన్నాయి. Mhm. సో వీళ్ళకి ఇక్కడ మనకి నర్సరీలో దొరకటం అనేది ఒకటి. తర్వాత శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడైతే గనక ఖచ్చితంగా మీకు సాక్షి గణపతి ఆలయం దగ్గర ఖచ్చితంగా ఈ సరస్వతి మొక్కలు దొరుకుతాయి. Mm. సో ఈ సరస్వతి మొక్కలు కనుక వీళ్ళు కనుక ఉత్తరంలో పెంచగలిగితే కలిగే లాభం ఏంటి అంటే గనక వీరికి ఎప్పుడు కూడా మైండ్ స్టేబుల్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది Mm. ఈ కన్యా రాశి కన్యారాశి వారికి. వారు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పని మీద ఉండదు. కాన్సంట్రేషన్ ఎప్పుడు కూడా 2 చదువుల్లో కూడా అంతే. ఫస్ట్ నేను ఒకటని చదువుతారు. సో ఉన్నట్టుండి నాకు అది నచ్చట్లేదు మార్చేయాలనుకుంటూ ఉంటారు. Mm. సో ఈ రకమైన డెసిషన్ మేకింగ్ పవర్ పెరగాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉత్తరంలో గనక ఖచ్చితంగా ఈ సరస్వతి ఆకు గనక పెంచుకుంటే ఖచ్చితంగా ఈ సంపదలో ఒకటి వృద్ధి చెందటం ఒకటి, ఈ మైండ్ అనేది నిలకడగా ఉండటం అనేది ఒకటి. Mm. సో వాళ్ళకి ఖచ్చితంగా ఆ రకమైన మేలు చేయటం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఇంటికి సొంత ఇల్లు అయితే గనక ఎరుపు రంగు అనేది ఎక్కువ వాడొద్దు. Mm. సో ఆకుపచ్చ గాని, నీలం గాని వీళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడే రంగులు. సో ఖచ్చితంగా వీటికి సంబంధించిన రంగులు అంటే ఎరుపు డివిజన్‌లో వచ్చే ఏ రంగులు కూడా పనికిరావు. Mm. అంటే ఈవెన్ పింక్ కలర్ అనుకోండి, రెడ్ అనుకోండి, తర్వాత మనకి ఇటుక రంగు అనుకోండి. ఈ 3 రంగులు కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. సో బాగా ఉపయోగపడే రంగులైతే గనక చక్కటి గ్రీన్ ఒకటి, తర్వాత నీలం ఒకటి. ఈ 2 కూడా బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత ఇంట్లో మెయిన్ హాల్‌లో కూడా ఎక్కడొక్కడ ఈ గ్రీన్ కలర్ ల్యాంప్ వెలిగితే గనక వీళ్ళకి ఖచ్చితంగా మంచి కలిసొస్తుంది. జరగటం అనేది ఉంటుంది. Mm. ఇక ఏదైనా సరే అలంకార వస్తువులు ఎప్పుడు కూడా వీరికి చెక్కకి సంబంధించిన అలంకార వస్తువులు ఏవైనా కూడా మనకి అంటే చెక్క ఏనుగులు అనుకోండి, చెక్కతో తయారు చేసినవి. సో అవి అలాంటి అలంకార వస్తువులు వీళ్ళు గనక ఉత్తరంలో పెట్టుకుంటే గనక ఖచ్చితంగా కలిసొస్తుంది. కలిసొస్తుంది. సో Right. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే గనక Mm. ఉత్తరం వారికి కూడా చాలా బావుంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఉత్తరంలోకి వచ్చేప్పటికి మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే ఈ ఏదైతే పడమర అనేది ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి బుద్ధి కుశలతని పెంచేది ఒకటి. రెండోది ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి అక్కడ సంతాన స్థానం కూడా పడమర మీద ఉంటుంది. సో ఈ పడమర ఏదైతే మనకి ఎప్పుడైతే శనితో మరి ఉందో కన్యా రాశి వాళ్ళకి ఒక్కోసారి సంతానం కూడా ఆలస్యమయ్యే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తాయి. Mm. సో అలా ఏదైనా సరే కన్యా రాశిలో పుట్టి ఇలా సంతానం పరంగా ఎప్పుడైనా సమస్యలు గనక కలుగుతున్నాయి అనుకుంటే గనక ఒకసారి పడమరలో ఏమైనా ఇనప వస్తువులు ఎక్కువ పెట్టామేమో చూసుకోండి. Mm. పడమరలో వద్దు. నేను ఇందాకే చెప్పాను, నైరుతి వైపుకి తోసేయండి. Mm. పడమరలో ఇనప వస్తువులు మరీ ఎక్కువ పెట్టొద్దు. Mm. సో అలా పెడితే గనక ఒకసారి వీళ్ళకి సంతానపరమైన ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఈ బుద్ధి కుశలత అనేది కూడా కొంతవరకు నిలకడగా ఉండదు. సో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి పడమరని చెక్ చేయండి. Mm. సో పడమరలో అలాంటి లోహ వస్తువులు గనక పెరిగిపోతే గనక అవి సాధ్యమైనంత వరకు నైరుతి వైపుకి పంపించండి. తర్వాత రెండోది లాభస్థానం చంద్రుడు కాబట్టి పడమర వాయువ్యం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. Mm. సో పడమర వాయువ్యం వైపు ఏంటంటే ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఈ పడమర వాయువులో ఎప్పుడూ కూడా ఒక గాజు సీసాలో ఎప్పుడు కూడా నీళ్ళు అలా ఉంచండి. Mm. తీసేయద్దు. Mm. ఆ నీళ్ళు రోజుకి 2 రోజులకు ఒకసారి మార్చుకుంటే చాలు. కానీ పడమర వాయువులో గనుక వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, అది ఏ గదైనా పర్వాలేదు, ఆ గదిలో కొద్దిగా గాజు బాటిల్‌లో కొద్దిగా ఎప్పుడు కూడా నీళ్ళు ఉండేలాగా చూడండి. సో తప్పకుండా మంచి జరుగుతుంది. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా కన్యా రాశి వాళ్ళు ఏ దిక్కున అనేది జాగ్రత్త వహించాలి అంటే ఖచ్చితంగా దక్షిణంని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.